సెవెన్ బి స్పోర్ట్స్ మీట్ జరుగుతూ ఉంది. నాకన్నా ముందు మాట్లాడిన మీ ప్రిన్సిపాల్ గారు, స్పోర్ట్స్ ఆఫీసర్ గారు, గౌరవ కలెక్టర్ గారు అందరు చెప్పారు, దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం వీఆర్ కండక్టింగ్ దిస్ స్పోర్ట్స్ మీట్ ఫర్ ది 4th టైం అని మాట చెప్పినారు. చాలా సంతోషం. ఇలాంటి ఈ స్పోర్ట్స్ మీట్కి ఈరోజు నాతో పాటుగా ఇంకొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ వనపర్తి జిల్లా కలెక్టర్ గారు ఆదర్శ సురభి గారు, రేపు నేను అనుకుంటా మన గౌరవ ప్రిన్సిపాల్ గారికి మిగతా అందరూ కూడా సర్కులర్ వచ్చింది భారతదేశ ప్రభుత్వం నుంచి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రేపు 10 గంటలకు అందరం వందే మాతరం పాడాలి. వచ్చిందా మేడం? అందరికీ వచ్చింది. రేపు వందే మాతరం 150వ జన్మదినోత్సవం. వందే మాతరాన్ని రాసి పాడడం మొదలుపెట్టింది 150 సంవత్సరాల క్రితం. బకిం చంద్ర చటర్జీ అని ఒక బెంగాలీ గొప్ప దేశభక్తుడు రాసినటువంటి గీతం అది. మనం ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా వందే మాతరంతో మొదలు పెడతాం, జనగణమనతో ముగిస్తాం మన కార్యక్రమాన్ని. అవునా? బకిం చంద్ర చటర్జీ గారు రాస్తే జనగణమనని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. నోబుల్ లారెట్, వారికి నోబుల్ బహుమతి వచ్చింది వారి రాసిన గీతాంజలి పుస్తకానికి అనే మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. ఇద్దరు కూడా బెంగాలీసే. ఎందుకు ఇద్దరు బెంగాలీలే అంటే, బెంగాలీలు గొప్ప దేశభక్తులు, దాన్ని ఎవ్వరం కాదనం. ఇక మనం మమతా బెనర్జీని చూస్తున్నామా? ఒక మహిళ, విన్నారా మమతా బెనర్జీ పేరు? పేపర్లో చదువుతూ ఉన్నాం. ఒక్కతే పోరాటం చేస్తూ ఉంది. అలాంటి బెంగాలీసు గొప్ప దేశభక్తులు. సంబడి విల్ విన్, సంబడి విల్ లూజ్. ఓటమి అనేది సహజం, ఎవరికో ఒకళ్ళది ఓటమి ఉంటుంది. ఎనీ గేమ్, అది ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు. సో ఓడిపోయినప్పుడు మనం ఏం చేయాలి? నాలో ఏదో తప్పున్నది కుమిలిపోయి ఏడుచుకుంటూ వదిలేసేయాలా స్పోర్ట్ని? సో దిస్ ఈజ్ వాట్ స్పోర్ట్స్మెన్షిప్ ఇస్. స్పోర్ట్స్ వల్ల ఓటమి కూడా ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్. మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు ఓడిపోతాం. కొంచెమంది ఎగ్జామ్స్లో ఓడిపోవచ్చు, కొంచెమంది స్పోర్ట్స్లో ఓడిపోవచ్చు. అంత మాత్రాన్ని దాన్ని వదిలేసి మనం మిగతా అన్ని వేరే వాటి మీద దాశ పెట్టి కంప్లీట్గా మన లైఫ్ నుంచి మన ఇంకా లైఫ్ వృద్ధా అయిపోయింది, మన లైఫ్ వేస్ట్ అయిందని అనుకోవచ్చు. ఎప్పుడన్నా ఒక గేమ్కి ఎండ్ అయితే మళ్ళీ ఇంకొక గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ట్రూ స్పోర్ట్స్మెన్షిప్ అంటారు. సో ఓటమిని కూడా మీరు ఒక మంచి ఎత్తున చూసుకొని ఎవరైతే గెలిచారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పి నెక్స్ట్ టైం మీరు గెలిచేలాగా ఏవైతే మనకి పదార్థాలు కావాల్సి ఉంటాయి అవన్నీ కూడా మీరు ఇంబైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా విన్నర్ లాగా అవుతారు. అనదర్ థింగ్, మీకు చాలా ప్లీజ్ ఫార్మ్ యువర్ టీమ్. ఫుట్బాల్ కూడా పెట్టమని చెప్తున్నాను. నేను కూడా కొద్ది ఫుట్బాల్ ఆడుతున్నా. ఐ రిక్వెస్టెడ్ మేడం టు పుట్ అప్ ఫుట్బాల్ ఆల్సో. అండ్ లైఫ్లో కూడా మీరు ముందు యువర్ ఆల్ వెరీ యంగ్. మీరు ఇప్పుడు చిన్న పిల్లలు, కానీ మీకు ఇప్పుడు కొద్దిగా పరిగెత్తినా కూడా మీకేమి కాలు నొప్పులు, మోకాలు నొప్పులు రావు. కానీ మీతో పాటు నేను కానీ, మన పీఈటీలు కానీ, మన ప్రిన్సిపల్స్ పరిగెత్తే మాకు చాలా చోట్ల నొప్పి వస్తుంది. ఎందుకని? మేము స్పోర్ట్స్ని వదిలేసినాం. మీరు కూడా ఇట్లా 10 సంవత్సరాల తర్వాత స్పోర్ట్స్ వదిలేస్తే మీకు కూడా చాలా చోట్ల నొప్పి వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే చాలా మంది చేతులు లేపినారు క్రికెట్ ఆడతామని, కబడ్డీ ఆడతామని, మీరు ఖచ్చితంగా ఈ స్పోర్ట్ని రేపు కాలేజ్కి వెళ్ళినా, రేపు తర్వాత ఉద్యోగంలో చేరినా కూడా ఏదో ఒక స్పోర్ట్ మీరు ఆడుకోండి. స్పోర్ట్ లేకపోతే జస్ట్ కొద్దిగా యోగా అన్నా, కొద్దిసేపు వాకింగ్ అన్నా, కొద్దిసేపు ఏదో ఒకటి మీరు చేస్తే మనకి శారీరకంగా, మానసికంగా కూడా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంచి మార్చ్ పాస్ట్ చేశారు. మీ పీటీస్ కూడా మీకు చాలా బాగా నేర్పించారు. ఈ మార్చ్ పాస్ట్ కావచ్చు, మీరు ఈరోజు ఆడే స్పోర్ట్స్ కావచ్చు, వీటన్నిటికీ ఒక ఉద్దేశం ఉంది. మీరు ఇందాక ఓత్లో కూడా చదివినారు. వెన్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టేకెన్ ఓత్, ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్షిప్ అని చెప్పారు. ఇన్ ది ఆనర్ ఆఫ్ యువర్ సొసైటీ అని చెప్పారు. దాని తర్వాత ఫైనల్గా గ్లోరీ ఆఫ్ స్పోర్ట్స్ అని కూడా చెప్పారు. సో చాలా చక్కగా మీ ఓత్ కూడా ఉంది. ఐ హోప్ దట్ యూ విల్, ఈ ఓత్ ఏదైతే మీరు చదివారో జస్ట్ చదివి పక్కన పెట్టడానికి కాదు, దీన్ని మీరు కూడా ఇంబైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. స్పోర్ట్స్మెన్షిప్ అంటే ఏంటిది? మనం చాలా మంది చాలా గేమ్స్ ఆడతాం. ప్రతి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.